మేడం కన్సల్టేషన్ ఉంది మ్యామ్. పంపించండి మా. పేషెంట్ ఇక్కడ కాదు మ్యామ్, అబ్రాడ్ పేషెంట్. ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలంటున్నారు. ఓకే, తీసుకుందాం, ప్రాబ్లం లేదు. బయట కంట్రీస్లో ఉండే వాళ్ళకి ఫర్టిలిటీ కన్సల్టేషన్ అంటే 6 to 12 months వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. కానీ ఎగ్స్ స్పర్మ్స్కి ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా ఎక్కువ. ఏజ్ 30 years 35 years అనుకోండి, మనం ఇంకా 6 to 12 months వెయిట్ చేసామంటే ఎగ్ రిజర్వ్ పడిపోవచ్చు, స్పర్మ్లో కూడా చేంజెస్ రావచ్చు. సో టెన్షన్ పడద్దు. ఫస్ట్ ఇంట్లో మనం ఏం చేయొచ్చు, ఓవ్యులేషన్ కిట్స్ తోని ఓవ్యులేషన్ అవుతుందా లేదా ట్రై చేయాలి. క్యాలెండర్ మెథడ్ ఫాలో కావాలి. హోమ్ సిమెన్ అనాలిసిస్ టెస్టులు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ప్రీనేటల్ మెడికేషన్ వాడడం చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి. రోజు ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా లాంటి యాక్టివిటీస్ చేయాలి. అలానే 6 to 8 hours ఆఫ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ మెయింటైన్ చేస్తే చాలా బెటర్. ఓవ్యులేటరీ పీరియడ్ లో ఇంటర్ కోర్స్ అనేది చాలా అవసరం. ఎగ్ స్పర్మ్ ఫర్టిలైజేషన్ విండో బాడీలో ఉండేది 1 day. ఎగ్ ఒకసారి రిలీజ్ అయిందంటే 24 hours మాత్రమే బతికి ఉంటుంది. కాబట్టి ఓవ్యులేటరీ పీరియడ్ లో ట్రై చేయడం అనేది మ్యాండేటరీ. ఈ పద్ధతులన్నీ ఫెయిల్ అయినాయి ఒక 6 months వరకు, ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు, యాంగ్జైటీ పెరుగుతుంది అంటే టేక్ ఏ బ్రేక్. డెఫినెట్లీ కన్సల్టేషన్ అనేది ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది సెకండ్ డే ఆఫ్ సైకిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ట్రావెల్ ప్లాన్స్ అన్ని మెన్సెస్ టైంలో బుక్ చేసుకోవడం బెటర్ చాయిస్.